శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 115వ భాగము. ఖరదూషణ త్రిశిర సమేతమైన చతుర్దశ సహస్ర రాక్షస బలము ఒక్క రాముని చేతిలో హతము కావడాన్ని చూచిన శూర్పణఖ భయంతో మేఘనాదము కావించింది. ఆమె వెంటనే లంకకు పరుగు తీసింది. లంకలో మరుత్తులతో కూడిన ఇంద్రుని వలె సింహాసన ఆసీనుడైన రావణుణ్ణి చూచింది. రావణుడు దేవాసుర సంగ్రామంలో వజ్రపాతాన్ని ఎదుర్కొన్నాడు. ఐరావత దంష్ట్రల తాకిడిని సహించాడు. విష్ణుచక్ర బాధలను భరించాడు. సముద్రాలను క్షోభింపజేశాడు. పర్వతాలను పెకిలించాడు. దేవతలను అనేక పరదారలను ఆక్రమించాడు. వాసుకిని పరాజితుని కావించాడు. తక్షకుని ఓడించి అతని ప్రియభార్యను అపహరించాడు. కైలాస పర్వతాన్ని సమీపించి కుబేరుని విజితుని కావించి పుష్పక విమానాన్ని హరించాడు. 10,000 సంవత్సరాలు తపమాచరించి తన తలను బ్రహ్మదేవునికి ఆహుతిచ్చాడు. శత్రుహంత అయిన రావణుని సమీపించి ఈ విధంగా ఆమె పరుషంగా మాట్లాడింది. రావణ, కామభోగమోహితుడివై ప్రమత్తుడివై నీకు కలిగిన భయంకర ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ఇంద్రియ సుఖ వివసుడైన మహారాజును శ్మశానాగ్ని వలె ప్రజలు నిరాదరిస్తారు. ఏ రాజు సకాలంలో కార్యాలను ఆచరింపడో ఆయన ఆ పనుల వలన రాజ్యంతో సహా నశిస్తాడు. ఎవ్వరు రాజ్యాన్ని ప్రజలను రక్షింపరో వారు సాగరగత వలె ప్రకాశింపరు. ఎవ్వరి చారులు కోశాగారము నీతి స్వవశంలో ఉండవో అట్టి రాజులు ప్రాకృతజనులతో సమానులే. నీవు అయుక్తచారుడవు. మంత్రులతో వృధామంతనాలు కొనసాగించే నీవు జనస్థానములో జరిగిన మహోపద్రవాన్ని గుర్తించడం లేదు. ఒక్కడే రాముడు ఖరదూషణ త్రిశురులతో కూడిన 14,000 సైన్యాన్ని భస్మం చేశాడు. కనులతో నిద్రిస్తున్న చారచక్షువులతో జాగ్రత్తగా నున్నవాడు, అవసరమైనప్పుడు క్రోధ ప్రసాదాలను ప్రయోగించేవాడు చిరకాలము అధికారంలో ఉండి ఆరాధింపబడుతాడు. నీలో ఈ గుణాలు లేసము కూడా లేవు. విషయ సుఖ వ్యామోహితుడవు. దేశకాల పాత్రలను గుర్తించలేనివాడివి. గుణదోష గ్రహణము లేనివాడివి. త్వరలో నశిస్తావు. శూర్పణఖ మాటలు విన్న రావణుడు ఆగ్రహావిష్ణుడై ఆమెను ఈ విధంగా ప్రశ్నించాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.